చిత్తూరు జిల్లా కడపల్లిలో P4 కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈరోజు మన సమాజంలో కాలక్రమేణా కొంతమంది దగ్గర భూములు ఉంటాయి, కొంతమంది అవకాశాలు వస్తాయి. అవకాశాలు వచ్చిన వాళ్ళు ఇంకా పైకి పోతానే ఉంటారు, వాళ్ళు చుట్టుపక్కల పైకి వస్తారు. అవకాశాలు రాని వాళ్ళు అక్కడనే ఉంటారు, వాళ్ళ సర్కిల్ అంతా. నేను ఇప్పుడు ఏంటంటే అందరికీ సమానమైన అవకాశాలు కల్పించి మిమ్మల్ని పైకి తేవాలని నా ఉద్దేశం. ఇప్పుడు ఇంకొకరి విషయం మాట్లాడదాం, మనకు ఒక ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ తల్లి. ధన్యవాదాలు సార్. ఇప్పుడు చదివిస్తావా? నీ బిడ్డ ఏమ్మా జయమ్మ, కొడుకుని చదివిస్తావా? ఓకే, చదివిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. ధన్యవాదములు సార్. అనంతరం మార్గదర్శి టీవీఎస్ మోటార్ నుండి మీ రిక్వెస్ట్ సేతు రమణ గారు. సార్ ప్లీజ్ ప్రొసీడ్ సార్. రండి. వారి యొక్క బంగారు కుటుంబం నుండి సరస్వతి గారు. చెప్పమ్మా, ముందుకు వచ్చి చెప్పు. నువ్వు చెప్పు, నువ్వేం చెప్పాను, నీకేం జరిగింది నువ్వు చెప్పు. అందరికీ నమస్కారం సార్. మాది గుడిపల్లి మండలం బెగిలిపల్లి పంచాయతీ అంజనాద్రి గ్రామం సార్. నా పేరు సరస్వతి. P4 కార్యక్రమం ద్వారా మా ఇంటి దగ్గరికి వసుంధర వచ్చి, సార్ ధనంజయ సార్ వాళ్ళు, మిగతా సార్ వాళ్ళందరూ కూడా వచ్చి మా క్షేమాన్ని, మా బాధలని, మా కష్టాన్ని అంతా చూసి మా ఊర్లో అందరినీ ఈసారిచ్చి కూడా వీళ్ళు చాలా బీద వాళ్ళు, ఏమీ లేని వాళ్ళు, వాళ్ళ ఆయన సర్లేదు, ఇల్లుని పట్టించుకోవడం లేదనేసి పిల్లల్ని కష్టపడి ఎట్లా చదివించేది అనే దీనిపైన ఉద్దేశంతో పిల్లల్ని సార్, నాకు 2 అబ్బాయిలు, కూలి చేసి సాకడానికి ఇబ్బందిగా ఉండింది సార్. చదివించుకోవడానికి ఇంకా చాలా ఇబ్బందిగా ఉండింది. మాకంటూ ఎవరు సహాయం లేదు సార్, భూమి అంతా ఏమీ లేదు. అట్లాంటి సమయంలో ఈ బంగారు కుటుంబం ద్వారా మా ముందరికి వచ్చి, ఏమ్మా నీకు ఏమిస్తే నువ్వు కొంచెము పైకి వస్తావు, మీ పిల్లలు చదివించుకోగలవు అని అడిగినారు సార్. అప్పుడు నేను ఒక ఆవుతి ఇస్తే సార్ నేను కొంచెం బాగుపడతాను అని కోరుకుంటే సార్ వాళ్ళు వెంటనే అమలు చేసి డబ్బులు ఇప్పించి ఒక ఆవు కొనుక్కున్నాను సార్. ఇప్పుడు ఆవు 8 లీటర్లు 9 లీటర్లు ఇస్తుంది సార్. ఇప్పుడు నా కాళ్ళపైన నేనే నిలబడుకున్నాను సార్. ఇప్పుడు మా ఆయన కూడా కొంచెం తాగేది మాన్నాడు, కొంచెం పిల్లలను కూడా శ్రద్ధగా చూసుకుంటా ఉన్నాడు. మా అబ్బాయి సార్ డిప్లొమా 3rd ఇయర్ చదువుతా ఉన్నాడు సార్. చిన్న అబ్బాయి 1st ఇయర్ తేజస్లో చదువుతా ఉన్నాడు సార్. ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది సార్, పర్వాలేదు. ఇప్పుడు ఇల్లు కూడా మాకు సొంత ఇల్లు లేదని, దానికి ఈ భూమి కూడా కట్టుకోవడానికి లేదని పోయినసారి వద్దనేసినాం సార్. ఈసారి ఇప్పిస్తాము కంపల్సరీ అని చెప్పినారు. లిస్ట్ కూడా వచ్చిందన్నారు, కానీ ఇంకా ఇవ్వలేదు, ఇస్తామని చెప్పినారు సార్. ఓకే అమ్మా, ఇప్పుడు కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ యు ఆర్ ప్లానింగ్ దట్ ఫ్యామిలీ? Good evening, CM Garu and delegates on and off the stage. Thanks for giving us the opportunity for in participating the improvement of Kada. So we got Gudupalli Mandal, and for this lady we had taken 2 rounds of discussions with the lead there from the NGO. And both her sons would get employed. We are also... Okay, second. Meeku system direct ga you are dealing, or you are having Bangar Mitra? I have a Bangar Mitra. Who is Bangar Mitra here? Can you please come? Ramma. Vaikra. No, you explain. She will explain. You carry answer. యూ కెన్ సిట్ సార్. ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? అందరికీ నమస్కారం. నా పేరు వసుంధర, మాది బెగిలిపల్లి పంచాయత్. నువ్వేం చదువుకున్నావమ్మా? ఇంటర్మీడియట్ సార్. ఇంటర్మీడియట్ చదువుకున్నావు. ఏం చెప్పు ఇప్పుడు? బంగారు మిత్రగా నాకు అవకాశం వచ్చింది సార్ ఇంటర్మీడియట్ జననాయకుడు ప్రోగ్రాం ద్వారా. సరస్వతి అనే బంగారు కుటుంబాలది చాలా పూర్గా ఉన్నారనేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు సార్. ఇద్దరికి ఎడ్యుకేషన్కి ప్లాన్ చేశాం సార్, ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసము. వాళ్ళ హస్బెండ్ తాగుతూ ఇంటి పట్ల బాధ్యతగా ఉండడు సార్. ఈవిడ మాత్రమే బాధ్యత తీసుకుంటుంది అనేసి వీళ్ళతో ఇప్పించాం సార్. ఇప్పుడు నువ్వు ఎవరైనా ఆవిడ భర్తకు కూడా చెప్పారా ఇది మంచిది కాదు నువ్వు చేసేదని ఏమన్నా చెప్పి? ఇప్పుడు చెప్పి కొద్ది మారాడు సార్. ఆయన కూడా ఇంటి పట్ల బాధ్యతగానే ఉంటున్నాడు సార్. ఇప్పుడు ఆయన ఈవిడ కలిసి ఈ ఆవులు పట్టుకొని కొంత బాగుపడే పరిస్థితి వస్తుందా? చూసుకుంటా. ఒప్పుకుంటాడమ్మా? ఇప్పుడు పర్వాలేదు సార్.
ఇప్పుడు ఆయన పనికి వెళ్తున్నాడు, నేను ఆవును చూసుకొని ఇంటి పక్కన ఏదైనా పని చిక్కితే వెళ్తున్నాను. ఇప్పుడు ఆవులో 16,000 అట్లా వస్తుంది పాల బిల్లు. ఇప్పుడు 4-5 వేలు ఆవుకు పెట్టేసినా కూడా ఒక 10,000 మిగులుతుంది సార్. ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలకి ఏదో ఒకరికి లేకపోతే ఒకరు సర్దుకొని అక్కడ ఇక్కడ అప్పు చేసేకి వడ్డీకి పోకుండా మా కాళ్ళ మీద కొంచెం నిలబడడానికి కొంచెం సహాయం చేసినందుకు టీవీఎస్ కంపెనీ వాళ్ళకి మా యొక్క ధన్యవాదాలు సార్. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు మా సారు చెప్పినందుకు, మా సారు ద్వారా మీరు వచ్చి మాకు చాలా హెల్ప్ చేసినందుకు, ఇలాంటి మా P4 బంగారు కుటుంబాల ద్వారా మాలాంటి కుటుంబాలని ఎన్నుకున్నందుకు చాలా సంతోషం సార్. ఇంకా ఉండే వాళ్ళని కూడా మీలాగా మాలాగైనా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.